మనకు మండలం నుంచి దాదాపు ఇప్పటికి ప్రకటించి ఒక 2 సంవత్సరాలు కావస్తుంది. అయిన సందర్భంగా ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం మండలం ప్రకటిస్తున్నట్టు ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోని అదే విధంగా ఉంది. తుది ప్రకటన మనకు ఇవ్వలేదు ఇప్పటి వరకు. అయితే నెక్స్ట్ ఈ ప్రభుత్వం మీకు మండలంగా ప్రకటిస్తామని గత ఎలక్షన్లలో మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయింది. కాబట్టి మాకు 20 మండలంగా వెంటనే ఏర్పాటు చేసి మా యొక్క ఇక్కడ మండలంలో ఏమేమి ఉంటాయో అన్ని సవలతులు మా గ్రామంలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఇప్పటికి సంవత్సరం వృధా చేసింది. ఇంకా పై అధికారులు అందరూ దృష్టి సారించి మాకు వెంటనే మండలంగా ఏర్పాటు చేయాలని మా ఇరువిల్లో ఈరోజు అన్ని షాపులు, అన్ని కుల సంఘాలు, రాజకీయ నాయకులు, వర్తక వ్యాపారులు ప్రతి ఒక్కరూ ఈ మండలానికి మద్దతుగా సంపూర్ణంగా మద్దతు ప్రకటించి పనులు పాటించడం జరిగింది. ఎవరు అంటే ఎప్పుడైతే ఇంటి మండలం అయిందో ఆరుగుల మండలం అనేది కోసుకోవద్దని చెప్పి కొంతమంది నాయకులకు ఉండడం వల్ల ఇది మన ఊరు ఆగమైపోతుంది. ఇప్పటికైనా కూడా మన మండలం కావాలని చెప్పి మనం అడిగితే ఈ ఊరు మండలం కాదు, ఈ ఊళ్ళో విధానాలు ఆగదని చెప్పి మనకు స్టేట్మెంట్ రావడం జరిగింది. అంటే మన ఊరు పోవాలి, నీళ్ళు మన పొలాలు పడతా ఉండాలి. కానీ మన ఊరు మండలం కావద్దు, మనం మాత్రం వాళ్ళ నాయకుల దగ్గర అడుగుతున్నాలి. అంటే ఇది పడుతున్నాం. మన ఊర్లో పుట్టిన పిల్లవాడి కానించి పుట్టిన పూలు చేయొచ్చు, తగ్గిన సాగు చేయొచ్చు, చేసుకుంటే పెళ్లి చేయొచ్చు, ఫంక్షన్ ఉంది, వైన్ షాప్ ఉంది, మండలం సంబంధించిన బ్యాంక్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఈ ఊరికి మాత్రం మండలం ఏర్పాటు చేస్తలేరు. కానీ ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి అనేక చిన్న చిన్న గ్రామాల మాత్రం ఈరోజు మండలానికి చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా